వచ్చాడు. ఇంట్లో ఉన్న నువ్వు కష్టపడి కొనుక్కున్న సామాన్ తీసుకుని పోయాడు. ఏం చేస్తావు? శ్రమలు పెరుగుతుంటే మందిరానికి దూరం అయిపోయే వాళ్ళు వచ్చేడు మంది ఉన్నారు ఇక్కడ. శ్రమలు ఎక్కువైపోతే నేను ప్రేర్ చేయలేకపోతున్నానని అద్భుతమైన మాటలు, డిక్షనరీలో లేని మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ప్రార్థన చేద్దామంటే సమస్యలు మా నిండా తిరుగుతున్నాయంట. నాకు ఒక మాట మీరు చెప్పండి, యేసయ్యకు కొద్దిసేపటికి కలవారి శిలవ మోయాలా? ఆ శిలవ త్యాగం చేయాలా? తన ప్రాణాన్ని బలిగా అప్పగించాలి. ఆ మూమెంట్ లో దానికి ముందు యేసుప్రభు ఏం చేశాడు? టెన్షన్ తో చేతులు వెనక్కి కట్టుకుని అటు ఇటు తిరిగాడు. చెప్పండి, శోధన వస్తుంది, శ్రమ వస్తుంది, మరణం వస్తుంది అన్న సమయంలో ఆయన గెత్సేమనే తోటకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. హృదయంలో కలవరం ఉన్న మాట నిజమే, గుండెలు పగిలిపోయే పరిస్థితిలో ఉన్న మాట నిజమే. ప్రియులారా, దేవుని పిల్లలారా, దేవ జనాంగం అందరేనండి, నీ గుండెలను పిండి వేసే సమస్యలు నీ కళ్ళ ముందు కనపడుతున్నా, చచ్చేదాకా నువ్వు నమ్మకంగా ఒక నమ్మకమైన యోధునిగా దేవుని కోసం నిలబడి ఒక భయంకరమైన ఉన్నతమైన, నువ్వు మొయ్యలేనంత ఉన్నతమైన జీవ కిరీటాన్ని దేవుడు నీ తల మీద పెట్టకపోతే నన్ను అడగండి. Download ShareChat.